గుణత్రయ విభాగ యోగం. ఇది 14వ అధ్యాయం. దీనికి ముందు చెప్పినటువంటి అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం. 13వ అధ్యాయంలోనే మొత్తం క్షేత్రమేటో క్షేత్రజ్ఞుడేటో మొత్తం అంతా బాగా వివరంగా చెప్పడం జరిగింది. మరొకసారి అందులో ఒక శ్లోకాన్ని చూసుకుందాం. 20వ శ్లోకం. ప్రకృతిం పురుషం చేయవ ఇది అనాది భవత్. 2 వస్తువులు అన్నమాట. ఈ శ్లోకాన్ని చాలా చెప్తాం. ప్రకృతి పురుషుడు, ప్రకృతిం పురుషం చేయవ. పురుషుడు అంటే ఇప్పుడు బయట మనకు కనిపించేటటువంటి పురుషుడిని స్త్రీలని చెప్పడం లేదు. 2 కలిసినటువంటి సముదాయానికే ప్రకృతిం పురుషం చేయవ విద్యనాది భవత్. ఈ 2 కలిసిపోయినటువంటి సముదాయం. మన శరీరం ఉంది. ఈ శరీరం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ప్రకృతి? స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం 3. అంటే ప్రకృతి అంటారు. 3 వ్యవస్థలు అంటే 3 గుణాలతో తయారైంది. 3 గుణాలతో తయారైనటువంటి వస్తువుకి ప్రకృతి అని పేరు. ఈ ప్రకృతితో తయారైనటువంటి వస్తు సముదాయానికి సంబంధించినటువంటి సుఖ దుఃఖాలు అనుభవించేటటువంటి వాడిని పురుషుడు అంటారు. ఈయన ఎక్కడున్నాడు? ఈ ప్రకృతిలో ఉన్నాడు. ప్రకృతిలో ఉండి ప్రకృతితో తయారైనటువంటి సముదాయాన్ని తన శరీరముగా భావించుకుని అదే నేనని భ్రాంతి చెందాడు. ఇది ఇక్కడ వచ్చింది ప్రాబ్లం. తను వేరు, ప్రకృతితో తయారైనటువంటి క్షేత్రము వేరు, నేను వేరు, క్షేత్రము వేరు అనేటువంటి జ్ఞానం కలిగించడమే శాస్త్రం యొక్క ఉద్దేశం. అంటే పురుషుడు వేరు, ప్రకృతి వేరు. ప్రకృతి ఎలాంటిది? వికారాంచ గుణాంచైవ. వికారములంటే నిత్యము పరిణామం చెందేటటువంటిది, గుణాలతో కూడుకున్నటువంటిది. విశ్వాన్ని ఒకసారి పరిశీలించండి. మనుషులు కానీ, పశువులు కానీ, జంతువులు కానీ, ఏదైనా సరే అణువుతోటి పరమాణుతోటి సహా ఏ వస్తువైనా సరే ఈ ప్రకృతిలో తయారై వచ్చింది ఉంది కదండి. అది నిరంతరము మార్పు చెందుతూ పరిణామం చెందుతూ ఎక్కడికి వెళ్తుంది? మృత్యువులోకి వెళ్తుంది. మృత్యువులోకి వెళ్ళిపోయి అక్కడితోటి లయమైపోలేదు. అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ పూర్వజన్మలో చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని అనుసరించి మళ్ళీ ఇంకో ఏదో క్షేత్రమో, మనిషో, పశువు ఏదో క్షేత్రం అవుతుంది. ఇలా అనాది నుంచి సాగుతుంది. అనాది అంటే నిన్నటి నుంచి మొన్నటి నుంచి కాదు, లేదా ఈ జన్మతో మొదలవ్వలేదు. ఇది ఇలాంటి ఎన్నెన్నో జన్మలు, ఎన్నెన్నో యుగాలు, అలా ఒక్కొక్క యుగంలోనూ ఎన్నెన్నో రకరకాల శరీరాలు ధరించవలసి వస్తున్నాడు ఈ పురుషుడు. ఈ పురుషునికి సంబంధించిన జ్ఞానం కలగడం లేదు. ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి జ్ఞానం సంపాదించుకుని ఆ క్షేత్రం ఎర్రగా ఉందా, నల్లగా ఉందా, పొడుగ్గా ఉందా, పొట్టుకుందా, ఆ స్త్రీయా పురుషుడా అనేటువంటి భావాలతో దాని మీద తాదాత్మ్యం చెందాడు. తాదాత్మ్యం చెంది దాని నిమిత్తంగా కర్మలు చేస్తున్నాడు. ఆ సుఖమో దుఃఖమో ఆ కర్మఫలాలను అనుభవిస్తున్నాడు. ఆ కర్మఫలాలు అనుభవించడానికి మళ్ళీ రావడమో సాగుతుంది. అనాది దీన్ని అంటారు, అనాది అంటారు. విద్య అనాది. నిన్న మొన్న కాదు, ఎప్పటి నుంచో అనాది నుంచి అలా సాగుతూనే ఉంది. తెగుతులు లేదు. తాడు తెగాలంటే మన చేతిలోనే ఉంది. ఎలాగా? మనం దానిని తోటి తాదాత్మ్యం చెందాం కదా. అది నేను కాదు, నేను వేరు, అది వేరు అనేటువంటి ఆ రెండింటికి మధ్యలోకి వెళ్ళి విడదీసుకోవాలి. అలా విడదీసుకున్నటువంటి వాడికి అది మళ్ళీ తగులుకోదు. అలా విడదీసుకోకుండా అదే నేనని దాని భావంతోనే గడిపేసిస్తే అదేమి అంత సులభంగా వదిలిపోయేది ఏం కాదు. అది ఎందుకని? అది అనాది నుంచి వస్తుంది. అనాది నుంచి వచ్చేటప్పుడు దానికి సంబంధించినటువంటి అనేక సంస్కారాలు ఏర్పడి ఉన్నాయి, అనేక స్వభావాలు ఏర్పడిపోయినాయి. ఎంత గట్టిగా అంటే ఇంకా అది నేనే అని బలంగా ఏర్పడిపోయింది. మీరు ఎవరండి అంటే మనం దేన్ని చూపెడతాం? మన శరీరాన్ని చూపెడతాం కదా. శరీరం కంటే మనం వేరైనటువంటి ఊహ కూడా లేదు. కానీ మరణంతో శరీరం పోతుంది. అయినప్పటికీ వీడు మాత్రం పోవటం లేదు. వీడు ఉండిపోతున్నాడు. వీడు చేసినటువంటి కర్మ ఉండిపోతుంది.
ఆ కర్మఫలాన్ని అనుభవించడానికి మళ్ళీ ఇంకో శరీరం తెచ్చుకోవాల్సి వస్తుంది. ఆ శరీరం యొక్క ప్రాసెస్ ఎలాంటిది? అలా చూడండి. అలా నిత్యము పరిణామం చెందుకుంటూ మళ్ళీ మృత్యువులోకి వెళ్తుంది. దాన్ని ఎవ్వడూ ఆపుచేయడం కుదరదు. మార్చటం కుదరదు. ఏ దేవుడు కూడా ఏమీ దాన్ని తప్పించడం కుదరదు. ఎందుకంటే అదొక ప్రణాళిక. ప్రకృతిలోకి ఏదన్నా వస్తువు వచ్చి పడింది అంటే అది నిరంతరము పరిణామం చెందుకుంటూ మృత్యువులోకి వెళ్ళవలసిందే. మృత్యువులోకి వెళ్ళిపోయినటువంటిది అక్కడితోటి అలా లయమైపోద్ది అంటే లేదు, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మొదలవుతుంది. ఈ రకంగా వ్యక్తమవుతుంది, మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్తుంది, మళ్ళీ వ్యక్తంలోంచి వ్యక్తం అవుతుంది. అంటే అవ్యక్తాదీని భూతాన్ని వ్యక్తమధ్యాన్ని భారత. వ్యక్తమైనప్పుడు నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను ఎలాంటోడిని, నేను అలాంటోడిని, నాకు ఎంత ఉంది, నాకు అంత ఉంది, నేను ఎంత చేశాను, నేను అంత చేశానని చెప్పి ఏవో మాట్లాడుతూ ఉంటాడు, కర్మలు చేస్తూ ఉంటాడు. మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళినప్పుడు ఏమైందో కూడా తెలీదు, అదంతా మర్చిపోతాడు. అక్కడి నుంచి మళ్ళీ మొక్క మలిచిపోతాడు. చూడండి, చెట్టు నుంచి విత్తనం తయారైంది అనుకోండి, చెట్టుకి సంబంధించినటువంటిదంతా కూడా విత్తనంలో రికార్డ్ చేశారు. విత్తనాన్ని బద్దలు కొట్టి చూస్తే అందులో మొక్క కనిపించదు. ఏమైంది? అది వ్యక్తం కాదు, అవ్యక్తం. దాని భూమిలో బద్దడు మళ్ళీ ఆ చెట్టు బయటకు వచ్చింది, వ్యక్తం అయ్యింది. అట్టి మాదిరిగా మన శరీరాలన్నీ కూడా అవ్యక్తంలోకి వెళ్తున్నాయి, అవ్యక్తంలో నుంచి మళ్ళీ వ్యక్తంలోకి వస్తున్నాయి. అంచేత ఈ రకంగా వికారాంశాలతో కూడుకున్నటువంటి వస్తువు ఒకటి, ఏ వికారాలు లేనటువంటి వస్తువు ఒకటే, రెండు వస్తువులు. దీన్నే ప్రకృతిని పురుషం చైవ విద్యానాది భవరు. అనాది నుంచి సాగుతుంది, అది మన చేతిలోనే ఉంది. మనం తెలుసుకోవాలి, మార్చుకోవాలి. నా వల్ల అవుతులేదు అంటే ఇంకా అది మన కర్మ, అంతే. మళ్ళీ మళ్ళీ రావాల్సిందే. వచ్చింటే మళ్ళీ ఎలాంటిది వస్తుందో కూడా తెలియదు. అంచేత సరైనటువంటి దృఢ నిర్ణయం తీసేసుకోవాలి. ఏంటి ఆ చేసుకునే నిర్ణయం? ఇదేదో తెలుసుకోవాలనేటువంటిది. ఈ రకంగా ఆ 13 అధ్యాయంలోనే మొత్తం అంతా క్షేత్రం గురించి, క్షేత్రజ్ఞ గురించి కూడా చెప్పారు. ఇక్కడ 14 అధ్యాయంలో మళ్ళీ ఏం చెప్తున్నాడంటే, పరంభూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం. ఇప్పుడు చెప్పేదంతా కూడా జ్ఞానం. అంటే మళ్ళీ సేమ్ ప్రకృతి గురించి, పురుషుడి గురించి. నువ్వు ప్రకృతి వైపుకి తిరిగి ప్రకృతిని ఎంతంత గట్టిగా పట్టుకుంటావో దానివల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏంటో, ప్రకృతిని వదిలేసేసి నీ వైపుకి తిరిగి నువ్వు ఎంత గట్టిగా పట్టుకుంటావో దానివల్ల ఏం ప్రయోజనమో అది. ఈ రకమైనటువంటి జ్ఞానానం జ్ఞానముత్తమం. ప్రకృతి వైపుకి తిరిగి ప్రకృతిని నేననుకుని ప్రకృతికి సంబంధించినటువంటి తెలివితేటలన్నీ చూపించినప్పుడు కూడా జ్ఞానం ఉంది కదా, అది ఉత్తమ జ్ఞానం కాదు. మన స్వరూపాన్ని తెలుసుకునేటటువంటి జ్ఞానం ఏదైతుందో అది ఉత్తమ జ్ఞానం. జ్ఞానానాం జ్ఞానముత్తమం. దాని గురించి మాట్లాడతానంటున్నాడు. పైగా ఇతను ఏమంటాడు? పరంభూయ ప్రవక్ష్యామి అంటే, ప్రవక్ష్యామి అంటే చెప్తాడట ఈ జ్ఞానం గురించి. ఏ జ్ఞానం? జ్ఞానానాం జ్ఞానం ఉత్తమం. జ్ఞానాలలోకెల్లా ఉత్తమమైనటువంటి జ్ఞానం గురించి చెప్తాడట. యద్ జ్ఞాత్వా మునయ సర్వే పరాం సిద్ధిం ఇతో గతః. ఈ జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళే మహర్షులు అంటారు. వాళ్ళే మునయ సర్వే. మునులందరూ కూడా ఈ జ్ఞానం తెలుసుకుని సిద్ధిని పొందారు. ఇంకొక దారి లేదు, ఇంకొక మార్గం లేదు. ఏయో పారాయణలు చేయడం వల్ల, ప్రసారాలు చేయడం వల్ల, యజ్ఞయాగాదుల వల్ల, లేకపోతే పూజ పునస్కారాదుల వల్ల సిద్ధిని పొందలేదు. జ్ఞానం తెలుసుకునే, జ్ఞానే పరిసమాప్యతే. అంచేత మరి అవన్నీ అనవసరమండి అంటే పదే పదే చెప్తున్నా. అవన్నీ కూడా అంతఃకరణం శుద్ధం అవ్వడం కోసం ఈశ్వరానుగ్రహం కలిగి ఈ మార్గంలోకి వస్తే ఈ జ్ఞానం పట్టుకుంటుంది. ఈ జ్ఞానం పట్టుకోవాలంటే కొంత వైరాగ్యం ఉండాలి, కొంచెం పుణ్య ప్రభావం కూడా ఉండాలి, కొంత ఈశ్వరానుగ్రహం కూడా ఉండాలి. లేకపోతే ఈ జ్ఞానం వదిలేస్తుంది. ఈ జ్ఞానం వదిలేస్తే మళ్ళీ మొదటకు వెళ్ళిపోతాడు. అంచేత ఇది మునులందరూ కూడా ఇదే తెలుసుకుని ఈ మార్గం గుండానే ప్రయాణం చేసి ముక్తిని పొందిన దాన్నే చెప్తున్నాను అంటున్నాడు. ఇదం జ్ఞానం అపాశ్రిష్య మమ సాధమ్యం ఆగత. ఇదం జ్ఞానం అపాశ్రిష్య. దేన్ని ఆశ్రయించమంటున్నాడు మనల్ని? ఇదం జ్ఞానం ఉపాశ్రిష్య మమ సాధర్మ్యం ఆగత. అంటే మమ సాధర్మ్యం ఆగత. ఈయనేమంటున్నాడు? నేను ఈ జ్ఞానాన్ని పట్టుకునే లోకాన్ని బోధిస్తున్నాను. నేను కూడా, మరి ఆయన కూడా సంసారం అన్ని చక్కబెడుతున్నారు కదండి. నన్ను అనుసరించి మమ సాధర్మ్యం అంటే నేను అనుసరించేటటువంటి ధర్మాన్ని పాటించమంటున్నాడు.
నేను ఎలా మాట్లాడుతున్నాను, ఎలా చేస్తున్నాను అలాగని చెప్పేసి శ్రీకృష్ణుడికి భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఎంతమంది మనకు ఒక్కొక్కళ్ళే వాళ్ళతోటి చాలా అవతల పడిపోతున్నాం. ఆయనకి యనమండురు భక్త ప్రాణులు 16,000 మంది నరకాసురుడు తీసిపోయాడు కదండి. వాళ్ళందరూ మళ్ళీ ఇడిపించాడు ఈ నరకాసురుడిని చంపి. వాళ్ళు నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకున్నారు, వాళ్ళందరినీ పెళ్లి చేసుకున్నాడు. అందరికీ కలిపి ఒక్కొక్కరికి 15 మంది పిల్లలు పుట్టారు. యనమండుదుకురు పదులు 16,000 పదులుని. ఎంతమంది కొడుకులు చూడండి, ఒక గ్రామం కాదు ఇంకా ఎక్కువే వస్తుంది. ఇంతమంది సంసారాన్ని చక్కబెడుతూ ఈ జ్ఞానంలోనే ఉన్నాడు అతను, ఎందులోని తగులుకోలేదు. దానికి ఒక ఉదాహరణ, రుక్మిణీదేవికి పిల్లాడు పుట్టాడు, పురుట్లో ఉన్నాడు పిల్లాడు. ఆవిడ పడుకున్నది, ఆవిడ పక్కలో పడుకోబెట్టి బోళ్ళ మంది దాసి జనులు కాపలా కాస్తున్నారు. చెంబరాసురుడు ఆ పిల్లోని ఎత్తిపోయాడు. పిల్లోని పట్టుకెళ్ళిపోయి సముద్రం మధ్యలో పడేసాడండి. శాప మింగేసింది. ఇంక లబో దిబో అందరూ గోల పెట్టేస్తున్నారు. ఈయన ఏమి ఎరగనోడుగులా కూర్చుని ఉన్నాడు. నారదుడు అడిగాడు, అందరూ ఎంత ఎలాగైనా సరే నువ్వు తండ్రివి కదా, కొడుకు కదా, నువ్వు కూడా వాళ్ళతో కూడా కొంచెం పోలెట్టాలి కదా, కొంచెం ఏడచేయాలి కదా, ఏమీ లేకుండా ఉన్నావంటే అతను ఆయన ఏమన్నాడు తెలుసండి, ప్రకృతిలోకి వచ్చినటువంటి వాడు ప్రతి ఒక్కడు కూడా ఎలా జరగాలని ఉందో అలాగే జరిగింది. ఈ నిలిపోయి అడ్డెళ్ళిపోయి ఆపు చేసినంత మాత్రం చేసి ఆగదది. అక్కడ నేను ఓడిపోవలసి వస్తుంది. మళ్ళీ అక్కడ ఎలా జరుగుతుందో అలా చూడడమే మన ధర్మం. మనం కలగ చేసేసుకుని అందులో పామేసుకుని ములిగేసుకుంటున్నాం కదా. మరి ఎంత మనోనిబ్బరం ఉంది అక్కడ. ఎవడికుంటుందా అలాంటి నిబ్బరం? సామాన్యుడికి ఎవరికైనా ఉంటుందా? ఎదుటి కుర్రోడిని పట్టుకుపోయి సముద్రంలో పాటించడండి, ఎంత కంగారుగా ఊరందరినీ తీసుకుని వెళ్ళిపోవాలి కదా, దెబ్బలాటకి వెళ్ళలేదు. అంటే అట్టి మాదిరిగా ఏ జ్ఞానం ఉండడం వల్ల ప్రకృతి ధర్మం తెలిసింది అతను. ప్రకృతిలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కడెవ్వారం ఎలాంటిదో వాడు చేసుకున్నటువంటి కర్మఫలమే ఆయన నడిపిస్తుంది. వాడేమన్నా ఉద్ధరించబడాలనుకుంటే ప్రకృతి వైపు నుంచి తిరిగి తన వైపుకి వాడైతే తిరిగాడో వాడు ఉద్ధరించబడతాడు. అంటే మునీశ్వరులు అందరూ అలాగే ఉద్ధరించబడ్డారు. నేను కూడా మమ సాధర్మి మా కథ, అది నేను కూడా ఆ ధర్మంలోనే ఉన్నాను. అంటే నువ్వు కూడా మమ సాధర్మి మా కథ, నేను చెప్పేటటువంటిది చెప్పడం కాదు, నేను చేసి నడిచి చూపిస్తున్నాను. ఈయనకేంటంటే ఎన్ని కథలను చెప్తాడు, బెల్లం పిల్లలు లేరు అనుకుంటారేమో, నాకు కూడా అలాంటి బోళ్ళంత తతంగం ఉంది, నేను అన్నీ చక్కబెట్టాను అని చేత మమ సాధర్మ్య. ఇలాగ ఇదం జ్ఞానం ఉపాజిత్య, జ్ఞానాన్ని ఆచరించి, జ్ఞానం లేకుండా ఊరికే ఉత్తుత్తి కబుర్లతోటి మాటలతోటి కాదు ఇక్కడ. ఇదం జ్ఞానం ఉపాసిరిచే, ఈ ఇదం అంటే ఈ రకమైనటువంటి జ్ఞానాన్ని, ఏ జ్ఞానాన్ని, ప్రకృతి వేరు పురుషుడు వేరు అనేటువంటి విభజన సంబంధించినటువంటి జ్ఞానం, ఇదం జ్ఞానం ఉపాసించి ఆచరించు. ఈ జ్ఞానాన్ని ఆచరించి మమ సాధర్మి మా గత, నేను ఎలా మసులుతున్నానో నా ధర్మం ప్రకారంగా మమ నా యొక్క సాధర్మ్యాన్ని ఆగత పాటించు. అప్పుడు నీకు సర్గేపి నోపజాయంతే. ఏంటండి నీకులాగా మేము కూడా నడుచుకుంటే మాకు వచ్చే లాభం ఏంటండి అంటారు కదా, ఏదో ప్రయోజనం. ఈ జ్ఞానాన్ని ఆచరించి నాకులాగా నడుచుకోమంటే ఏంటండి మాకు ప్రయోజనం అంటే కూడా చెప్పేశాడు. సర్గేపి నోపజాయంతే ప్రళయన వ్యదంతిశ. ప్రతి వ్యక్తికి పుట్టుక ఏర్పడుతుంది, మరణం ఏర్పడుతుంది. మరణాన్ని ప్రళయం అంటారు. అలాగే పుట్టుకుని సర్గేపి అంటే పుట్టుక. ప్రతి జీవికి పుట్టుక ఏర్పడుతుంది, మరణం ఏర్పడుతుంది. ఈ సావు పుట్టుకల్లో ఏం జరుగుతుంది? వ్యధ. వ్యధ అంటే ఏంటండి? బాధ, దుఃఖం. ఆడొక్కడే కాదు, ఆడు ఎవడు కడుపుని వస్తున్నాడు వాళ్ళందరికీ బాధ పెడతాడు. ఊరికే వచ్చేయడండి శిశువు. ప్రతి ఒక్కడు కూడా వేద పడవలసిందే. మనకి ఆడికి అంటే ఇంకా బుద్ధి వికసించక తెలియదు, కానీ అదంతా స్మృతి రూపంలో ఉంటుంది. గర్భంలో ఎన్ని బాధలు పడ్డాడో, 9 నెలలు మొత్తం అంతా అక్కడ లోపలికి వెళ్ళాక 7 నెలలు అంతా రీలంతా చూపించేస్తారట. నువ్వు ముందు జన్మలో ఎక్కడెక్కడ తిరిగేవో, ఏమేం చేసేవో, ఏమేం చూసేవో, ఎలా మసిలేవో మొత్తం అంతా. అయ్యయ్యో ఎంత ఎలా పాడు చేసుకున్నానంటే నా జన్మను అంతటినే. ఎంత శిలక చెప్పినట్టుగా నాకు చాలా మంది చెప్పారు, శాస్త్రాలు చదివాను, మళ్ళీ నేను ఇతరులకు చెప్పడానికి చూశాను కానీ నేనే ఆచరించడానికి చూడలేకపోయాను. ఈలోగా మరణం వచ్చింది, మళ్ళీ తల్లి గర్భంలో పడిపోయాను.
రేపొద్దున సేమ్ టు సేమ్ మళ్ళీ ఇలాగే తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత మర్చిపోతానేమో ఈ జ్ఞానం. నాకు మరుపు రాకుండా చూడవయ్యా బాబు అని చెప్పేసి అక్కడ ప్రార్థనలు చేస్తాడట. ఇలా తల్లకిందులుగా సాధన చేసుకుంటూ తెల్లకిందులుగా తపస్సు చేస్తాడు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అంతా అమ్మ, అమ్మమ్మ, తాత అంటూ ఆ మాయలో పడిపోతాడు. మాయలో పడిపోయేదాడు మళ్ళీ మామూలు ఎదిగిన తర్వాత మళ్ళీ ఆడికి దంతకో బొంత ఆడవన్నా మగవన్నా తీసుకొచ్చి పెడుతుంటాం. ఆ సంసారం మళ్ళీ వాళ్ళకి పిల్లలు సంపాదన ఒక గొడవ. అదొక సాగరం, మహాసాగరం, సముద్రం. అందులో పడ్డాడంటే ఇంకా అందులో ఎదిగిని రావటం కుదరదు. ఈ రకమైనటువంటి జ్ఞానం అంతా తల్లి గర్భంలో ఉంది. ఎందుకు సుఖమట్టి బయటికి రాగానే మర్చిపోయాడు. అలా మరుపు రాకుండా ఉండమని కోరతాడట. కానీ బయటకు వచ్చిన తర్వాత మరిచిపోతాడనే భగవంతుడు మనకి శాస్త్రాన్ని ప్రదర్శించాడు. ఈ శాస్త్రం చెప్పండి, అలా మర్చిపోయిన వాళ్ళందరికీ ఇంటింటికి వెళ్ళి చెప్తా. ఎన్నెన్నో చెప్తావు, నీకేంటి నువ్వు ఖాళీగా ఉన్నావు, మాకు అంత ఖాళీ లేదు, మీ పని నువ్వు చూసుకో బాబు అంటారు. ఎందుకని? స్వభావం, సంస్కారం, పూర్వజన్మ వాసన అనుసరించే దీనిని మార్చమని చెప్పడం లేదు శాస్త్రం ఎక్కడ కూడా. బాగా గుర్తుపెట్టుకోండి. దేనిని? ఆడి స్వభావాన్ని మార్చేసి, ఆడి తాతలను బాగొడేసి, ఆడి భయ్యాన్ని బాగొడేసి, ఆడికి ఏ లోటు లేకుండా చేసామంటే వీడి వల్ల అవ్వదు. ప్రకృతి నియమం ఏదైతే ఉందో దాని ప్రకారంగానే సాగుతుంది. అంతేగాని మనం అనుకుంటాం మన పిల్లలు కదా, వాళ్ళకి ఎలా బంగారంలా చేసేయాలనుకుంటుంటాం మన ఆలోచన. కానీ వాళ్ళ కర్మ ఎలా ఉన్నదో, వాళ్ళ స్వభావాన్ని అనుసరించి వాళ్ళు చేసినటువంటి పూర్వజన్మ దుష్కృత కర్మలను అనుసరించి సాగుతుంది జీవితం. దాన్ని మనం మార్చడం కుదరదు. దేవుడు కూడా మార్చడం కుదరదని చెప్పాడు ఆయన. మరి ఏం చెయ్యాలి? జ్ఞానం తెలుసుకోవాలి. జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఈ రకంగా ఉద్ధరించబడతాడు. ఏ రకంగా? స్వర్గేపి నోపజాయంతే ప్రళయన వ్యధంతే. వ్యధ పొందడు, బాధపడడు, భయపడడు. ఈ జ్ఞానం తెలియలేనటువంటి వాడు భయపడదు. చిన్న సమస్య వచ్చేతోటి నిదట్టదు. ఇంకా చూడండి, కావాలంటే భార్య వైపు నుంచో, భర్త వైపు నుంచో, పిల్లల నుంచో, పిల్లడి వైపు నుంచో, అయితే నాది అనుకున్నటువంటి వస్తువు వైపున ఏదన్నా చిన్న ఇబ్బంది వచ్చిందంటే బాధ, దానికి వ్యధ అని పేరు. ఆ వ్యధ స్టార్ట్ అయిందంటే ఇంకటికి మనశ్శాంతి లేదు. ఇంకా శరీరంలో రక్తం ఎలా ప్రయాణం చేస్తుందో కూడా తెలియదు. అందుకని ఈ రకంగా ఈ పరిణామ సిద్ధాంతం ఏదైతే ఉంది ఇదంతా ఎవరి వల్ల జరుగుతుంది? మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవ సర్వభూతానం తతో భవతి భారత. ఇదంతా కూడా సృష్టి యొక్క ప్రణాళిక అంతా సంకల్పంతో ప్రారంభమవుతుంది. బ్రహ్మదేవుడు ఈ సృష్టిని కల్పన చేశాడు. బ్రహ్మదేవుడు అంటే ఎవరండి? ఈశ్వరుని యొక్క మనసుకి బ్రహ్మ అని పేరు, జీవుని యొక్క మనసుకి మనసు అని పేరు. అలాగే జీవునికి బుద్ధి ఉంది, ఈశ్వరుడికి బుద్ధి ఉంది. ఈశ్వరుడి బుద్ధికి విష్ణువు అని పేరు. జీవుడికి అహంకారం ఉంది, ఈశ్వరుడికి అహంకారం ఉంది. ఈశ్వరుని యొక్క అహంకారానికి రుద్రుడు అని పేరు. వీళ్ళు ముగ్గురే కారకులు. అంటే బ్రహ్మదేవుడు సృష్టిని చేశాడు. ఎలా చేశాడు? అనుకోవడం ద్వారా చేశాడు. ఈ అనుకోవటాన్ని బ్రహ్మ అనగా శబ్దమునకు పేరొకచుండదు. అంటే ఆయన అనుకున్నాడంటే మనం ఏదన్నా మాట అన్నాం అనుకోండి, మాట అన్నప్పుడు ఏమవుతుంది? శబ్దం వస్తుంది. ఏదైనా అశ్వము లేదా గుర్రం అన్నాం అనుకోండి, అది ఒక పదం. గుర్రం యొక్క ఆకారం ఎక్కడికి వచ్చి పడింది? మన అంతఃకరణలోకి వచ్చింది కదా. అట్టి మాదిరిగా ఆయన అనుకుంటే విశ్వం ఏర్పడింది. అంటే ఈశ్వరుని యొక్క మనసు అనుకోవడం వల్ల ఏర్పడినటువంటిది జగత్. అలా సృష్టించబడినటువంటి ఆ జగత్తుని పోషించేటటువంటి బుద్ధి వృత్తి మహావిష్ణువు. అది ప్రణాళికాబద్ధంగా పరిణామం చెంది వాడు కర్మను అనుభవించేదాకా కాపాడతాడు అతను. ఎందుకంటే మళ్ళీ వదిలేయటం కుదరదు. వదిలేయకుండా గట్టిగా బిగించి ముళ్ళేసి జాయిగా కాపాడేటటువంటి వాడు మహావిష్ణువు. అందుకనే పోషణకర్త అన్నారు. అంత సమయం అయిపోయిన తర్వాత తెచ్చుకున్నటువంటిది అనుమానం అయిపోయిన తర్వాత మళ్ళీ వదిలించేసేటటువంటి వాడు రుద్రుడు. ఈ రకంగా చనిపోయాడు కదండి జీవుడు. చనిపోయినప్పుడు ఏం పోయింది? శరీరం పోయింది. శరీరం పోయినటువంటి వాడికి మళ్ళీ శరీరం సంభవ సర్వభూతానం. మళ్ళీ ఎలా సంభవం అవుతుంది? నీకే కాదు, సర్వభూతానం సంభవ సర్వభూతానం
తత్వ భవతి భారత. అంటే ఇతను భావన మారలేదు, ఇతని స్వభావం మారలేదు, ఇతని ఆలోచన మారలేదు, ఇతని గుణం మారలేదు. ఏటా గుణం? శరీరమే నేనని ఆ భావంతోనే చచ్చిపోయాడు. అదే భావంతో చనిపోవడం వల్ల ఏమైంది? ఆ స్వభావం అతనిలో ఉండిపోయింది కదా. ఆ స్వభావం ఏదైతే ఉందో మమయోనిర్ మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యం. ఆ స్వభావంలో ఈ ఈ సంస్కారం ఉంది కదా, ఆ సంస్కారానికి అంటే ఇత్తనం భూమిలో బాతినడు మొక్క ఎలా వస్తుందో ఆ స్వభావం మళ్ళీ మొలుస్తుంది. అదన్నమాట మమయోనిర్ మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం. ఈ రకంగా దానికి మళ్ళీ బీజోత్పత్తి జరుగుతుంది. ఇంతకీ ఏదది? మన స్వభావం. మన సూక్ష్మ శరీరం లేకపోతేనో మొలదం. చనిపోయేటప్పటికి మన సూక్ష్మ శరీరాన్ని ఎండగడేసామనుకోండి, మీరు పుణ్యమే చేస్తారో పాపమే చేస్తారో మంచి చేస్తారో చెడ్డం చేసేస్తారో ఏం చేస్తారో నేను చేసాను అనకండి. మీ మీద పెట్టుకోకండి. నేను ఒక మనిషిని కూడా అనకండి, నాకు ఉందనకండి, లేదనకండి, నాకు కావాలనకండి, వద్దు అనకండి. ఎలా ఉండాలి? ఊరికే ఉండండి. అలాగని చెప్పి ఏది మానకండి, తినండి, తాగండి, అన్ని పనులు చేయండి. ఏమన్నా అర్థమైంది మాట? అన్ని పనులు చేయండి, మన మీద పెట్టకూడదు, ఆయన మీదకి తోసేయండి. ఇదంతా నడిపించేది నేనే అని చెప్తున్నాడు కదా, ఆయన మీద పెట్టేయండి. ఇంక మొత్తం అంతానే నీవు నిర్వికారంగా ఉండు, తిను, తాగు, పని చెయ్యి, కానీ నీ మీద పెట్టుకోకు. అంత ఇతని మీద నీ మీద పెట్టుకోకంటే ఒకసారి చూడండి, పెత్తనం కోసం ఎంతంత పెద్ద పెద్ద దెబ్బలాట్లు అయిపోతున్నాయి. వదలడం. ఈ రకంగా ఉండడం వల్ల ఏమవుతుంది? ఈ సూక్ష్మ శరీరం ఉండిపోతుంది, స్థూల శరీరం ఏమో మరణించింది. అటువంటి దాంట్లోకి ఈయన గర్భం దదామ్యహం, దాంట్లో బీజం మొలకెత్తింది. అది మొలకెత్తేటట్టుగా చేశాడు. అప్పుడు దానికి మళ్ళీ ఇంకో శరీరం ఎలాంటిది, ఎలాంటి కర్మ చేసుకొచ్చాడు, ఎలాంటి శరీరం ధరించాలి అనేటువంటి ఒక ప్రణాళిక ప్రకారంగా సర్వయోనిజ కౌంతేయ మూర్త సంభవంతేయ. ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అంతే. మరణించిన తర్వాత వారు సూక్ష్మ శరీరమే. అంటే సూక్ష్మ శరీరంలో ఏముంది? మనసు, బుద్ధి, అహంకారం ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి. మనసు, బుద్ధి, అహంకారం ఏదైతే ఉందో ఆ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి బుద్ధి వృత్తికి యోని అన్నాడు ఈయన. అంటే స్త్రీ యోని ఎలాగైతే సృష్టికి కారణమో అట్టి మాదిరిగా నీ బుద్ధే కారణం. మన బుద్ధి మారాలి. బుద్ధి మారడం అంటే ఇప్పుడు బుద్ధి అంటే ఏంటి? చాలాసార్లు చెప్పుకున్న బుద్ధి అంటే నిశ్చయ వృత్తిని బుద్ధి అంటారు. అంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు కానీ చూసినటువంటి చేసినటువంటి సమస్త పనులు అలా దాచినటువంటి వృత్తి చిత్తం. ఆ చిత్తంలో ఉన్నటువంటి విషయాదుల్ని మనసు తీసుకొచ్చి సంకల్ప వికల్పాలు చేస్తుంటుంది. అలా చేసినప్పుడు బుద్ధి నిశ్చయింతది. బుద్ధి నిశ్చయింతేనే కానీ అహంకారం కర్మ చేయదు. అంటే కర్మ చేయటానికి ఇంద్రియాలు కావాలి. ఇంద్రియాల వెనకాల అహంకారం ఉంటుంది, అహంకారానికి వెనకాల బుద్ధి ఉంటుంది. ఈ బుద్ధిని ఈయన ప్రధానంగా వాడుతున్నాడు. అందుకని మనం కూడా చాలా మంది బుద్ధి లేదా అలా మాట్లాడేటది అలాంటి పని చేసేవాడు అంటుంటారు. అంటే బుద్ధి ప్రధానమైనటువంటి. బుద్ధిలో ఏముంది? తెలివి ఉంది. బుద్ధిలో తెలివి ఉంది. ఆ తెలివితో కూడినటువంటి ఆ బుద్ధి వృత్తి వికసించేటట్టుగా చేస్తున్నాడు అనమాట. ఈయన సర్వయోనిషు కౌంతేయ. సర్వయోనిషు. ఎన్ని యోనులు? ఎంతమందికి బుద్ధులు ఉన్నాయో అన్ని బుద్ధులు యోనులే. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతయ. అంటే ఈయన యొక్క మూర్తయ, ఈతని యొక్క ప్రకాశాన్ని అందులో ప్రవేశపెడుతున్నాడు. సంభవంతయ. అప్పుడు ఈ సంభవం అవుతుంది, మళ్ళీ జన్మ కారణం అవుతుంది, మళ్ళీ శరీరం పుట్టుకొస్తుంది. శరీరం పుట్టుకొచ్చింది. తాసాం బ్రహ్మ మహాద్యోని అహం బీజ ప్రదపిత. అందుచేత నేను మొత్తం జగత్తులో ఉన్నటువంటి జీవరాశులందరికీ నేనే తండ్రిని. మనం ఒక్కొక్కడికే తండ్రి అయ్యాం, ఒకరికిద్దరికో తండ్రి అయ్యాం, పిత్త అంటారు దాన్ని. ఈయన ఎవరండి? మొత్తం అందరూ రావడానికి మూల కారణం ఇతనే కనుక అందరి బుద్ధి వృత్తుల్లోని ఈయన ప్రకాశాన్ని ప్రవేశింపజేసాడు కనుక అలా ప్రవేశింప చెయ్యకపోతే ఆ బుద్ధి వృత్తి వికసించదు, ఇత్తనం మొలదు. అలాగే ఇప్పుడు చెట్లు, చేమలు, గడ్డి, గాదం అన్ని మొలిచినాయి అంటే భూమి కారణం. అంటే ఈ
ఆ యోనిలో ఇత్తనం ప్రవేశపెట్టాం, పెసలో మినుములో జల్లాం. అప్పుడు ఆ ఇత్తనాలు ఏమైనాయి మళ్ళీని ఆ లోపలికి వెళ్ళి పరిణామం చెంది మొక్క రూపంలో వచ్చినాయి. అంటే ఇప్పుడు భూమి ఏమైంది? యోని అయ్యింది. అట్టి మాదిరిగా జీవరాశి అంతా చనిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ రావడానికి మూల కారణం ఏది? బుద్ధి. ఈ రకంగా తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ పద పిత. ఈ రకంగా నేను మొత్తం జీవరాశికి అంతటికి కూడా మూలకారకుణ్ణి, తండ్రిని. వారు ఎందుకంటే మరి వాళ్ళ కర్మ నశించాలి కదా. కర్మ నశించకపోతే ముక్తిని పొందరు. అలా ఎన్ని యుగాలైనా సరే ఆ చీకటి కోణలు ఉండిపోతారు. ఎన్ని ప్రళయాలైనా సరే అలా ఉండిపోతారు. ఎందుకని? వాడు కర్మ క్షీణింతేనే వాడు అటు ఇటు ఏదో చెందుతాడు. నరకానికన్నా వెళ్ళాలి, స్వర్గానికి వెళ్ళాలి. ఎందుకంటే నువ్వు పాపమన్నా చెయ్యి, ఎక్కడ కొదుకుని వెళ్తావు. ఏ పాపం చేయను, నేను పుణ్యం చేయను అన్నాడంటే చీకటి కొట్టులో పడతావు తీసుకెళ్ళి. అది ఏం చెయ్యాలి? పరిణామం చెందాలి కదా. ఈ రకంగా పరిణామం చెందడానికే ఈ కర్మలు ఉండాలి. ఈ మొత్తం బీజానికి మూలకారమైనటువంటి బుద్ధి నశించేనా రాడు. అందుకని ఈ రకంగా ఏ సూక్ష్మ శరీరం అయితే ఉందో ఆ సూక్ష్మ శరీరానికి ఏ గుణాలు ఉన్నాయో చెప్తున్నాడు. సత్వం రజస్తమ ఇది గుణ ప్రకృతి సంభవాహ. బుద్ధి ఉంది, లేక మనసు ఉంది, చిత్తం ఉంది, అహంకారం ఉంది. ప్రతి దాంట్లోని అంతఃకరణం అంటారు. దీన్ని మనసు, బుద్ధి, చిత్త, అహంకారాలనే అంతఃకరణం అంటారు. ఈ అంతఃకరణంలో 3 గుణాలు ఉంటాయి. సత్వం, రజస్, తమ ఇతి గుణ ప్రకృతి సంభవాహ. ఈ త్రిగుణాలతో కూడినటువంటి దానినే ప్రకృతి అంటారు. నిబద్ధనంది మహాబాహో దేహే దేహినో వ్యయం. బాగా గుర్తుపెట్టుకోండి. తమోగుణ, రజోగుణ, సప్తమ గుణాలతో కూడుకున్నటువంటి నీ అంతఃకరణమే నిబద్ధనంతి, నిన్ను బంధించిందిరా బాబు. ఎవరినే? ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశిని అంతటినీ కూడా ఎవరికి మట్టుకాళ్ళక. నిన్నెవరు బంధించారు? దేవుడు బంధించలేదు. నువ్వు కాదు, నీ మనసే నిన్ను బంధించింది. అందుకనే నీవేదో రకంగా నీ మనసును శుద్ధం చేసుకో, నీ మనసును నిరుద్ధం చేసుకో. శుద్ధం చేస్తేనే కానీ నిరుద్ధం అవ్వదు. ముందు శుద్ధం చెయ్యాలి, ఆ తర్వాత నిరుద్ధం అవ్వాలి. శుద్ధ అంతఃకరణం అంటుంటారు. అంటే నిబద్ధనంతి మహాబాహో దేహే దేహిన అవ్యయం. దేహము, దేహి 2 వర్గాలు. దేహిని దేహంలో బంధించింది ఏది? దేహే దేహిన అవ్యయం. అవ్యయం అంటే ఏంటండి? సావు లేనోడు, పుట్టుక లేనోడు, వ్యయం కానిటువంటి వాడు ఎవడో? మన స్వరూపం. సావు పుట్టుక లేనటువంటి సచ్చిదానంద స్వరూపం, వ్యయం కానిటువంటి స్వరూపం, నిర్మలమైనటువంటి నిశ్చలమైనటువంటి జ్ఞాన స్వరూపంనే ఎందులో పాడేశాడు? దేహే దేహినం అవ్యయం. నిత్య సత్యమైనటువంటి ఏ జ్ఞాన స్వరూపం అయితే ఉన్నాడో పురుషుడు, ఆ పురుషుణ్ణి దేహంలో పడేసింది. దేహంలో పడేసింది ఎవరు? దేహంలో ఎవరు తీసుకొచ్చి పడేశారండి? మన మనసు. మన మనసే దేహంలో తీసుకొచ్చి పెట్టింది. ఇప్పుడు పెత్తనం అంతా మనసుదే. ఇప్పుడు దేహంలో తీసుకొచ్చి పెట్టింది పెత్తనం ఎవరు చేస్తున్నారు? మనసు కదా. వెళ్ళమనో, రామనో, కూర్చోమనో, బొమ్మనో, ఎంతకు ఎత్తానో ఎవడు నాటకం ఆడించేవాడు ఎవడు? ఈ దేహాన్ని మనసే. అంచేది మనసు, బుద్ధి, చిత్తం, అహంకారము నీకు ఎలాగోలాగా ప్రతిరోజు కొంత ఏకాగ్రతతో అభ్యాసం చేసి జ్ఞానం తెలుసుకోవాలి, వైరాగ్యము రావాలి. 3వది మనసుని నిశ్చలం చెయ్యాలి, నిరోధించాలి. యోగ మార్గంలో మనసును ఆపాలి. జ్ఞానం లేకపోతే నిరోధించడానికి ప్రయత్నం చేయడు, జ్ఞానం లేకపోతే సాధన చేయడానికి ప్రయత్నం చేయడు. అంటే జ్ఞానం కలగాలి. జ్ఞానం కలిగిన తర్వాత వైరాగ్యం కూడా రావాలి. ఈ ప్రాకృతికి సంబంధించినటువంటి భార్య, భర్త, పిల్లలు మొదలైనటువంటిది అంతా కూడా ఇదంతా ఎలాంటిది? ఒకసారి పరిశీలించి చూడండి. ఈ విశ్వంలోకి వచ్చి పుట్టినటువంటి ప్రతి వస్తువు ఒక ఆకారం ఉంది. దానికి దృశ్యం అని పేరు. ఈ దృశ్యమైనటువంటి సముదాయం ఏదైనా సరే, ఎలాంటి గొప్పదైనా సరే, ప్రతీది కూడా అది దృశ్యమే.
అది దృశ్యమని ఎవరికి తెలుస్తుంది? జీవుడికి తెలుస్తుంది. జీవుడికి దృక్కు అని పేరు. తెలియబడేటటువంటి నామరూపాలతో కూడుకున్నటువంటి ఆకారాలన్నీ కూడా దృశ్యము, దృక్కు. ఈ దృశ్యము ఏం జరుగుతుంది? నిరంతరము మార్పు చెంది వచ్చింది కదా బాల్యము, ఆ తర్వాత కౌమారం, యవ్వనం, వార్ధక్యం, నశించి మళ్ళీ పుట్టుకొచ్చింది, మళ్ళీ మార్పు చెందుతుంది. ఈ రకంగా అవ్యక్తాది అని పోతాను, వ్యక్తమధ్యాన్ని. ఇలా నిత్యము వస్తూ పోతూ ఉండేటువంటి ఆ దేహం ఏదైతే ఉందో అది దృశ్యం. అది మనం బాగా దృఢపరచుకోవాలి మనసులో. దృశ్యం అంటే ఏంటండి? యదృశ్యం తన్నశ్యం. ఏది నశించిపోతుందో దానికి దృశ్యం అని పేరు. మనకు కనిపించేటటువంటి ఏ వస్తువైనా సరే సత్యం కాదు, అది నశించిపోతుంది. ఎప్పుడు నశించిపోద్దండి? ఎప్పుడు నశించిపోద్ది అనేది టైంలు అక్కర్లేదు ఇంకా, కానీ పోవటం మాత్రం ఖాయం. అలా పోకుండా ఆపడం కుదరదు, ఎవరి వల్ల అవ్వదు. అది అలాగ దానికి ఒక లెక్క ఉంది. ఆ లెక్క ప్రకారంగా దాని నియతి అన్నది వేదం. ఆ నియమానుసారంగా ఈ నీతిని అనుసరించి పరిణామం చెందుకుంటూ పోద్ది. నువ్వేమీ ఎగిరి గంతులే చేసి దాన్ని వెళ్ళిపోనివ్వకుండా ఆపు చేయటం కుదరదు, పోయేదాన్ని ఆపలేడు, నిలబెట్టడం కూడా చేత కాదు, పోగొట్టడం కుదరదు. దాని ప్రకారంగా అది వెళ్ళిపోతుంది. దాని ప్రకారంగా వెళ్ళిపోయేదాన్ని నువ్వు పోనిస్తూ ఉండటమే నీకు తెలుసుకున్నటువంటి జ్ఞానం. అది అలాగా పోతుంది. కానీ అలా అది పోయే లోపల నువ్వు ఏం తెలుసుకోవాలి? దాని గుణాలు తెలుసుకోవాలి, నీ స్వరూపం యొక్క గుణాలు కూడా తెలుసుకోవాలి. నీ స్వరూపం యొక్క గుణం ఏంటి? నిత్య సత్యమైనటువంటిది. ఎలాంటిది? ఎప్పుడు కూడా హాయిగా, సుఖంగా, ఆనందంగా ఉండేటటువంటి స్వరూపం. అందుకని ప్రతి ఒక్కడు హాయిగా, సుఖంగా, ఆనందంగా ఉండాలనే కోరుకుంటున్నాడు. అలా ఎప్పుడు సుఖంగా ఉండాలనేటువంటి నీ స్వరూపం ఎప్పుడు బాధలు పెట్టి శరీరంలో ప్రవేశించింది. నిరంతరం తెల్లారిని కానించి ఒకసారి చూడండి, లేచిన కానించి దానికి సంబంధించిన కొన్ని ప్రాసెస్లు ఉన్నాయి. వండుకోవటం, తినటం, తాగడం, బాత్రూమ్కి వెళ్ళడం, మళ్ళీ వండుకోవటం, మళ్ళీ తింటాం. ఇదే గొడవ. ఏంటి గొడవ? ఏంటి? ఎప్పుడు తోటి ఆగుతుంది ఇది? ప్రాణం ఉన్నంత చేపు తప్పదు. ఈ రకంగా నిబద్ధనంతి. మనం ఎవరన్నా పట్టుకుని తాడేసి కట్టేస్తాం కదా, అలాగా నిబద్ధనంతి బంధించేసింది. ఎవరు బంధించింది? శరీరంలో ఈ జీవుని తీసుకొచ్చి బంధించింది ఎవరు? నిబద్ధనంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. ఈ దేహంలో ఈ దేహిని తీసుకొచ్చి బంధించింది ఎవరు? మన మనసు. మన మనసులో ఈ 3 గుణాలు ఉన్నాయి: సత్వం, రజస్సు, తమస్సు. అంటే ఈ మనసులోనే సత్వగుణం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, రజోగుణం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, తమో గుణం ఎలా ఉంటుంది, దాని తర్వాత అక్కడి నుంచి చెప్తున్నారు. అంటే మన మనసు ఎప్పుడు ఒకే గుణంతో ఉంటుంది. మీరు మీరే కూడా ఆలోచన చూడండి, ఒకసారి ఎలా ఉంటుంది, ఎందుకు వచ్చింది లేదని ఫుల్ వైరాగ్యం వచ్చేసి ఉంటాడు. ఇంకెందుకు ఏదో సంసారానికి విసారం అనవసరం అనుకుంటాడు. ఒక్కోసారి మొత్తం నొల్లేసుకుంటుంటాడు. అలాగే ఎందుకు మారుతుంటుంది? సత్సంగం ఆలకించేటంటే పూర్తిగా మారిపోద్ది మనసు. అది ఒక గంట 2 గంటలు నిలబడుద్ది, మళ్ళీ వదిలి ఇంటికి వెళ్ళేటప్పటికి మళ్ళీ భార్య ఏదో ఏమి ఇదే ఎలాంటి మొగుడు అన్నదంటే వచ్చిందే మళ్ళీ కోపం. అంటే అందుకు ఏమవుతుంది? మారిపోతుంది మనసు, ఒకేలాగా నిలబడి ఉండదు. తత్ర సత్వం నిర్మలత్వ ప్రకాశక మనామయం. అంటే ఈ మనసులోకి రజోగుణం వస్తే ఎలా ఉంటుంది, తమో గుణం వస్తే ఎలా ఉంటుందో, సత్వగుణం వస్తే ఎలా ఉంటుందో చెప్తున్నాడు. తత్రసత్వం నిర్మలత్వాత్. సత్వగుణం కొంచెం అధికంగా వచ్చిందనుకోండి, నిర్మలంగా ఉంటుంది, ఏ ఆలోచన ఉండదు. ఒక్కోసారి అలాగ నిర్మలంగా వచ్చినప్పుడు వెంటనే సాధనలో కూర్చోవాలి. నీకు తెలియకుండానే నీకు సాధనలో తీసుకెళ్ళిపోతుంటుంది. ఒక్కోసారి నిర్మలంగా, హాయిగా, సుఖంగా ఉంటుంది, ఏ ఆలోచన ఉండదు, మంచి విషయాలు తెలిసిపోతున్నట్టు ఉంటుంది. నీ మట్టికి నీకే ఎట్టి నాకు ఎంత తెలివి వచ్చేసింది, ఎట్టి నాకు ఇలాంటి విషయాలు, దేవుళ్ళు కనపడిపోతుంటారు, దేవతలు కనపడిపోతుంటారు, భవిష్యత్తు మొత్తం ప్రపంచం యొక్క గుట్టంతా, విశ్వం యొక్క గుట్టంతా తెలిసిపోతుంటుంది. నువ్వు ఎత్తి అమాయకుడివి, ఎరుబాగులుడివి అయినా సరే మొత్తం అంతా దానికి కారణం నీ మనసు సత్వగుణంతో నిండిపోయిందన్నమాట. తత్రసత్వం నిర్మలత్వం. నిర్మలత్వం ఉంటుంది, ప్రకాశక అనామయం. అలాంటి సత్వగుణం ప్రకాశం ఏర్పడినప్పుడు అనామయమైనటువంటి నీ యొక్క స్వస్వరూపం నీకు సాక్షాత్కారం అయిపోతుంది. గుడాయిగా సుఖంగా ఉంటుంది.
మామూలు ప్రాపంచిక విషయాదులు ఏదో మంచి తినడం వల్ల తాగడం వల్ల వచ్చిన సుఖం కాదు అది. నీ మనసు ఆగిపోయి నిర్మలమైపోయినప్పుడు హాయిగా సుఖంగా తత్ప్రకాశక మనామయం నీ ఆత్మ సాక్షాత్కారం అయిపోతుంది. నువ్వు అది ఇదే ఆత్మ అనేది మనకు తెలదు. ఏ సాధన చేయలేదు. సత్వగుణంతో నిండిపోయినప్పుడు మనకు తెలియకుండానే మనకు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటో తెలిసి ఉండాలి. అహో ఇదేనా ఆత్మ అనేటువంటి జ్ఞానం అప్పుడు మనకు కలుగుతుంది. చేత ఆత్మ అంటే ఏంటండి? ఆత్మస్వరూపం అంటే నిర్వికారమైనటువంటి జ్ఞాన ప్రకాశం. జ్ఞానమే ఆత్మ. ఇప్పుడు మన శరీరం ఉంది, ఒక ఆకారం ఉంది. ప్రాణము శరీరానికి ఉన్నటువంటి ఆకారం లేకపోయినప్పటికీ ప్రాణానికి ఒక గుణం ఉంది కదా, ప్రాణం కదిలించే గుణం. మరి మనసు ఆలోచించే గుణం. ఆలోచించేది మనసు, కదిలేది ప్రాణం, ఆకారంతో ఉన్నది మనసు. మరి మన స్వరూపము ప్రాణము కాదు, శరీరము కాదు, మనసు కూడా కాదు. మరి ఎవరో? తెలివి, జ్ఞానం, ప్రజ్ఞానం బ్రహ్మ. అంటే మనం దేన్ని తెలుసుకోవాలి? నీకు తెలివి ఉందా, తెలివి లేదా అన్నాడు అనుకోండి, ఊరుకోవడం. తెలివి లేదంటే వెంటనే తిరగబడిపోతాడు. నన్ను తెలివి లేనివాడు అంటావా అని. ప్రతి ఒక్కళ్ళకి తెలివిని ఇడగొడతలేదు. ఆ తెలివితోడు దేన్ని తెలుసుకుంటున్నాడు? అంటే శరీర ప్రాణ మానసాదుల కంటే వేరుగా ఉన్నటువంటి తెలివిని గుర్తించాడు అనుకోండి, ఎలా ఉంటుందంటే అండి, ప్రకాశక మనామయం. ప్రకాశం అంటే ఎలుగు. ప్రకాశం అంటే ఎలుగంటే సూర్యుడు ఎలుగు లాంటిది కాదు. ప్రకాశానికి సంస్కృతంలో తెలివి అని పేరు. తెలివే ఉంటుంది. శరీరం ఉండదు, ప్రాణము మనసు స్లో అయిపో ఉంటాయి. తెలివి ఓపెన్ అవుతుంది. ఆ తెలివి ఓపెన్ ఇప్పుడు సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన జానగా. అప్పుడు వీడికి తెలియకుండా హాయిగా సుఖంగా ఉంటుంది. జ్ఞాన సంగేన జానగా జ్ఞానం కలిగిద్ది. జ్ఞానము సుఖము హాయిగా ఉంటాడు. దానికి మూల కారణం సత్వగుణం అభివృద్ధి చెందింది. నీకు తెలియకుండానే నీ మనసులోకి సత్వగుణం వచ్చింది. సత్వగుణం ఎందుకు వస్తుందండి? ప్రతి ఒక్కడికి సత్వగుణం కొంతసేపు, రజోగుణం కొంతసేపు, తమోగుణం కొంతసేపు వస్తుంది. మనం దాన్ని గుర్తించాలి. గుర్తించకపోతే వచ్చింది దాని పని చేసుకుని పోయింది మళ్ళీ మర్చిపోతాం. అలా సత్వగుణం వచ్చినప్పుడు మనం చక్కగా లోపలికి తిప్పుకున్నాం అనుకోండి, మనసు సమాజ స్థితిలోకి వెళ్ళిపోతాం. అందుకని మనకి మనసులోకి రజోగుణం ప్రవేశించిందా, తమో గుణం ప్రవేశించిందా, ఏ గుణం ప్రవేశించి ఎలా ఉన్నదన్నది ముందు మనం తెలుసుకుని ఉంటారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సాధన చేస్తున్నారు. సాధన చేసినప్పుడు చాలా మంది ఎన్నెన్నో రకాలుగా దర్శనాలు వచ్చేసినాయి, రూపాలు వచ్చేసినాయి అంటుంటారు కదా. ఆ దర్శనాలు రూపాలు అన్ని దృశ్యాలే. అంటే జ్ఞానం లేకపోవటం వల్ల అలా పక్కదారికి వెళ్ళిపోతున్నారు. దేవుడికి ఆకారం లేనటువంటి నిర్మలమైనటువంటి ప్రకాశ స్వరూపం శాస్త్రాలన్నీ చెబుతున్నాయి. చైతన్య స్వరూపం, జ్ఞాన స్వరూపం, ఆనందం కదా. అటువంటి జ్ఞాన స్వరూపం మనకు కలగాలి అంటే సత్వగుణం కలగాలి. సత్వగుణం ఒక్కసారి ఓపెన్ అయింది అనుకోండి, ఆ ఓపెన్ అయినప్పుడు మనం గమనించామంటే అది మళ్ళీ మళ్ళీ వస్తాం. మనం సాధన చేస్తుంటాం. సాధనలో శ్వాస సన్నగిలింది, మనసు సన్నగిలింది. శ్వాస మనసు ఆగిపోయేటప్పుడు కంగారు పడిపోయి మనం ఏదో చచ్చిపోతున్నామేమో అని చెప్పి లేచిపోతుంటాం. అలా లేకుండా అలా నిలబెట్టినట్లయితే శ్వాస మనసు ఆగిపోతుంది. అప్పుడు అక్కడ మన స్వరూపం ఎలా ఉన్నది మనకు తెలుస్తుంది. అంటే ఈ తెలివే మన స్వరూపం కాదు. ఈ రకమైనటువంటి తెలివి కలగడానికి మూల కారణం పరమాత్మ యొక్క ప్రతిబింబము సత్వగుణంలో ప్రతిబింబించిందనమాట. దానికి తెలివి అని పేరు. మనకు రెండు తెలుగులు ఉన్నాయి, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆత్మస్వరూపం ఒకటే, ఈశ్వరుని యొక్క ప్రతిబింబపు తెలివి ఒకటి. రెండు తెలుగులు. ఈ తెలివేమో అన్నిటిని తెలుసుకునేటట్టుగా చేస్తుంది. లోపల ఉన్నటువంటి ఆత్మ సాక్షిగా ఉంది. తెలివి రావడమో తెలుస్తుంది, తెలివి పోవడమో తెలుస్తుంది. మనసు రావడము, శ్వాస రావడము, తెలివి రావడము అన్నిటికీ మూల కారణం ఈ తెలివే. అందుచేత ఈ తెలివే కాదు, ఈ తెలివికి తెలివైనటువంటి స్వరూపం మన స్వస్వరూపం. దానికి పుట్టుక సాగు లేదు. అందుకని మనం సాధన చేసినటువంటి వాడికి మన స్వరూపం ఎలా ఉంది ఏంటి అనేటువంటి సాధన చేయలేనటువంటి వాడికి తెలియదు.
సాధన చేసినటువంటి వాడికి గురువు చెప్పకపోతే తెలదు. బాగా గుర్తుపెట్టుకోండి. మనం ప్రతిరోజు మన స్వరూపాన్ని మనం పొందుతాం. ఎందుకంటే సత్వగుణం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మన స్వరూపం మనకు దర్శనం అవుతుంది. కానీ ఇది మన స్వరూపం అని తెలుపుతలేదు. అందుకనే సాధన చేసేటటువంటి వాడు సాధనలోనే కాదు, మామూలుగా ఉన్నప్పుడు కూడా మన మనసు ఎలా పరిభ్రమిస్తుంది, ఎలాంటి ఆలోచనలతోటి, ఎలాంటి స్వభావాలతోటి, ఎలాంటి స్వరూపాలను తీసుకొస్తుందో అన్ని గుర్తు చేసి గురువు గారు చెప్తే, అయ్యయ్యో అది పోగొట్టుకోకు, అది నీ స్వరూపమే, దాన్నే పట్టుకొని గురువు గారు చెప్తారు. అంటే గురువు గారు చెప్పకపోతే తెలదు, సాధన చెయ్యకపోతే తెలదు. సాధన చెయ్యాలి, సాధన చేసినా కూడా మళ్ళీ గురువు గారు చెప్పాలి. గురువు గారు చెప్పకపోతే మళ్ళీ పక్కకి వెళ్ళిపోతుంటాడు. ఎందుకంటే దేవుడు అంటే ఏంటో తెలియలేదు, ఆత్మ అంటే ఏంటో, ఎందుకంటే ఒక ఆకారం లేదు కదా దానికి. అందుచేత సుఖ సంజ్ఞాన బధ్నతి, ఇక సుఖంగా ఉంటుంది. ఆ సుఖం మంచిదే, ఆ సుఖం కోసమే ప్రయత్నించమంటుంటాయి. నిరంతరం హాయిగా సుఖంగా నీ స్వరూపాన్ని నువ్వు చూసుకుంటూ సుఖంగా ఉండమంటున్నావు. ఆ రకంగా ఆ సుఖంలో నుంచి రజో రాగాత్మకం విద్ది తృష్ణాసంగ సముద్భవ. సత్వగుణం ప్రవేశించి బ్రహ్మాండంగా నీకు ఆనందాన్ని ఇచ్చింది, సుఖాన్ని ఇచ్చింది. ఆ దాన్ని కనుక నువ్వు నిలబెట్టి పోగొట్టుకోకుండా కాపాడుకుంటుంటే నీ కర్మలన్నిటిని కూడా నశింపజేసి ఆ జ్ఞాన స్వరూపంలో నువ్వు నిలబడిపోతే నీకు రేపొద్దున జన్మరాదు, నువ్వు ముక్తిని పొందుతావు. అలా కాకుండా దాంట్లో మళ్ళీ కథలకు వచ్చిందనుకోండి, అప్పో నాకు ఏదో దేవుడి సాక్షాత్కారం అయిపోయాడు, నేను ఇక్కడ వచ్చే జనాలు అందరి మీద నేను గొప్పవాడిని అయిపోయాను. మన వాళ్ళు చాలా మంది తయారయ్యారు అలాంటి వాళ్ళు. నేను సీనియర్ని, నాకు సాధన సిద్ధించేసింది, నాకు మహత్తులు వచ్చేసింది, మహిమలు వచ్చేసింది అంటుంటాడు. రజో రాగాత్మకం విద్ది. రాగం అంటే ఏంటండి? ప్రీతి, నమ్మకారం. దేని మీద? వాడి మీద వాడికి రాగం వచ్చేసింది. అంటే ఏంటి రాగం అంటే ఏంటండి? ప్రేమ. నేను గొప్పవాడిని, మిగతా వాళ్ళందరూ కూడా నాకు తక్కువ, నేను ఎక్కువ, నేను సీనియర్ని, నేను అందరికంటే ఎక్కువ సాధన చేశాను, లేదా అందరికంటే ముందు ఉపదేశం పొందాను, అందరికంటే నేను ఎక్కువ చదివాను, నాకు తెలిసినట్టుగా ఇక్కడ వాళ్ళకి ఎవరికి తెలియలేదు, మీకు అందరికీ చేత కదా మీరు మాట్లాడుకున్నట్టు ఉంటాడు. దానికి మూల కారణం ఎవరు అనుకుంటున్నారు? నిర్మలమైనటువంటి సత్వగుణం పక్కకు పోయి రజోగుణం ప్రవేశించింది మనసులోకి. రజోగుణం ఎవరికైతే ప్రవేశించిందో తృష్ణాసంగ సముద్భవ, తృష్ణ బయలుదేరుతుందట. తృష్ణ అంటే కోరిక. తృష్ణ అంటే ఇప్పుడు దావత ఎత్తుందన్నారు అనుకోండి, దాన్ని తృష్ణ అంటారు. మంచినీళ్ళు తాగితే పోద్ది, ఇది అలా పోదట. తృష్ణాసంగ సముద్భవ. పేరు కావాలి, గొప్ప కావాలి, తనంతటి వాడు లేడు అనిపించుకోవాలి. ఈ రకంగా తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహిన. అక్కడి నుంచి ఏం చేస్తాడు? కర్మసంగేన, పుస్తకం వాడి చేతిలో పట్టుకుని ఈదికి ఇంటింటికి తిరగడానికి పడుతుంది చేస్తాడు. ఎందుకని? కర్మలు చేస్తాడనమాట. నేను పారాయణ చేస్తాను, నేను ప్రసంగాలు చేస్తాను, మీరు రండి అని అందరినీ పిలుస్తాడట. ఏది ప్రవేశించడం వల్ల? మనసులోకి రజోగుణం రాకపోతే ఇలాంటి ఏమి చేయడు. ఇంకా ఇక సాధన చేసుకుంటూ కూర్చుంటే కర్మ నశించిపోయి మోక్షం పొందుతాడు, బాగా చాలా సుఖంగా ఉంది. కానీ రజోగుణం ప్రవేశించి కూర్చొని అవుతావు. దేవుడు కాదు అక్కడ, వీడు కూడా కారణం కాదు. వీడి మనసులోకి రజోగుణం వచ్చి ఈ రకమైన కోరికలు కలిగించింది. రజో రాగాత్మకం విద్ది, కోరిక పుట్టించింది. అక్కడి నుంచి తృష్ణాసంగ సముద్భవ తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహిన. కర్మలలో బంధించేసింది. అక్కడి నుంచి ఏయో పుణ్యకర్మలు బంధమే కదా. పాపకర్మలు అంటే అదొక రకం, పుణ్యకర్మలు అంటే ఇదొక సెక్షను. ఈ పుణ్యకర్మల యొక్క ఫలాన్ని అనిపించడానికి మళ్ళీ జన్మలో మళ్ళీ ఉత్తమ జన్మ ఏదో ఏర్పడుతుంది. ఆ రకంగా రజోగుణం పోయి తమోగుణం వచ్చిందనుకోండి, తమస్వజ్ఞానజం విద్ది మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభి తన్నిబధ్నాతి భారత్. అదే మనసులోకి తమో గుణం వచ్చిందనుకోండి, తమో గుణం వచ్చినటువంటి వాడికి మోహనం అంటే, మోహనము అంటే ఒక వస్తువుని ఉన్నది ఉన్నట్టుగా గుర్తించలేక ఇంకొక వస్తువుగా గుర్తించడం మోహం. మోహం అంటే భ్రాంతి, భ్రమ. అంటే ఇప్పుడు ఏదైనా కళ్ళు తాగాడు అనుకోండి, వాడు ఏదేదో మాట్లాడుతుంటాడు. అంటే అతను ఎందులో ఉన్నట్టు? మోహం అంటే భ్రాంతిలో ఉన్నాడు.
భ్రాంతిలో ఈ ఊరంతా నాదే, మీకు ఎంత కావాలో ఏ పక్కన రాసి ఇచ్చేయమంటారో చెప్పండి అంటాడు. నిజమనుకుని తెలియదు గొడవ పడ్డాడు అనుకో. అంటే ఆ మాటలన్నీ ఏంటయ్యి? మోహం. ఈ రకంగా తమో గుణం ప్రవేశించిందంటే మోహం, సర్వదేహినం. ఈయన ప్రతిసారి సర్వ అని వాడుతున్నాడు. నీకు ఒక్కడికే కాదు, మొత్తం అందరిలోని కూడా ఈ తమో గుణం ప్రవేశిస్తే వాడు ఇలాగుంటాడు. ఇంకా ఎలాగుంటాడు? ప్రమాదాలస్య నిద్రాభి. ప్రమాదము, ఆలస్యము, నిద్ర. ప్రమాదం అంటే ఏంటి? శ్వాస మీద అలా గురి పెట్టి ఉంచమన్నాడు అనుకో, గురి తప్పిపోతాడు, అది ప్రమాదం. ఇంకొకటి ఏంటి? సాధన చేసుకోవాలి బాబు అంటే రేపు చేద్దారులు ఇద్దరు, అది ఆలస్యము. ఇంకొక మూడోది ఏంటి? నిద్ర. ప్రమాదము, ఆలస్య, నిద్ర. తన్నిబధ్నాది భారత. ఈ 3 శ్లోకాలు రేపు వచ్చేవారు ఇంకా బాగా చెప్పుకుందాం. చాలా సత్వగుణం, రజోగుణం, తమో గుణమే మూల కారణం. జత ఇక్కడ ముగించుకొని రేపు మరి మిగతా విషయాలు చెప్పుకుందాం. హరి ఓం తత్సత్వాత్మ బంధువులారా, చాలా చక్కగా విషయం తెలుస్తుంది. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి. చక్కగా ఎప్పుడైతే మన మనసు ప్రశాంతమైందో, మనకు తెలియకుండా మనం నిద్రపోయినప్పుడు కూడా సాధనలోకి వెళ్ళిపోతుంటుంది. అంటే అక్కడ మనసు సత్వగుణంలోకి వెళ్తుంటుంది. అలాగే వెళ్ళినప్పుడు మనం పట్టు విడిచిపెట్టకుండా అభ్యాసం చేయాలి. ఇలా చక్కగా కూర్చుని గురుడు బ్రహ్మ, గురుడు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ. దీన్ని గురు మంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకుని ఓం నమ శివాయ, దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకుని ఆ పైన ఏమనుకోకుండా వస్తూ పోతూ ఉండేటువంటి శ్వాసను అనుసరిస్తూ, శ్వాసను వదలకుండా శ్వాస మార్గం ద్వారా వెళ్ళి శ్వాస మనసు దాటిపోయేదాకా అభ్యాసం చేయటం. సో రికార్డ్ చేసి పెట్టుకున్నాం. దానికి చిత్త వృత్తి అని పేరు. అంటే దాచినటువంటిది అన్నమాట వృత్తులన్నీ కూడా.